మైసూరుకు చెందిన శిల్పి చెక్కిన రామ్లల్ల విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపత్రాయ్ ప్రకటించారు. అరుణ్ యోగిరాజు చెక్కిన రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎంపికైన 3 విగ్రహాల్లో అరుణ్ యోగిరాజు చెక్కింది అత్యద్భుతంగా ఉందని కితాబిచ్చారు. కొత్త విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువుతో సిద్ధం చేసినట్టు రామ్ వెల్లడించారు. ఇక 5 ఏళ్ల బాలుడిగా ఉన్న రామ్లల్లా విగ్రహం ఉంటుందని అన్నారు. గత 70 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా దేవాలయంలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నేటితో ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ముఖ్య ఘట్టం ప్రధాని మంత్రి చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా 7,000 మందిని టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానించింది. రామ్లల్ల విగ్రహ ప్రతిష్టతో వేడుక ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి 7 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.